యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. హంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ హంతఃకరణము శుద్ధిని లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. యదాదిత్యగతం తేజో జగదద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సుయేని ఎరుంగుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యమోజసా పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీ అందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడైన అనగా అమృతమయుడైన చంద్రుడినై ఓషధులకు అనగా వనస్పతులన్నిటికీ పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్యాన రాజ్ఞి రూపములో సర్వ ప్రాణుల శరీరముల యందుండు 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తస్మృతిర్జ్ఞానమపోహం నచ వేదైశ్చ సర్వైరహమేహ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, అపోహము కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదాజ్ఞుడను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు సర్వ నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. పై 2 కంటేను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాత్క్షరమతీతేహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకవేదే చ ప్రథితా పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునుగా భజించును. ఇతి గుహ్యాతమం శాస్త్రం ఇదముక్తం మయా నగః ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు.
ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోऽధ్యాయः।